గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి జిల్లా అధ్యకులు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చారని, ఎమ్మెల్యే సునీల్ కుమార్ విలేకరుల సమావేశంలో వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది వైసీపీ పార్టీ అని, ఆ రోజు ఆయన ఇంటి చుట్టూ మీరు తిరగలేదా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, యమధర్మ పాలన సాగుతుందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో హత్యలు కూడా జరిగాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, రాజారెడ్డి, సంపత్ కుమార్, రాధారెడ్డి, సుభాష్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయులు అన్ని రకాలుగా మేనిఫెస్టోలు ఒక్క ఇంత కాదు 4 ఇంతలు నీకు 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 అని మాట్లాడారే. 8 నెలలు. ఈ 8 నెలలు ధర్మపాలన ఉందా, యమధర్మ పాలన ఉందో విజ్ఞతలైనా మీకే వదిలిపెడుతున్నాం. గూడూరులో మనం మాట్లాడుతుంటే ఈ రకమైన వాతావరణంలో మా ప్రీతం నాయకులు ఒక కార్యకర్తకు జరిగిన ఇబ్బంది తెలుసుకొని కొన్ని ఒత్తిడి వల్ల ఎప్పుడో రావాల్సింది, కొన్ని ఒత్తిడి వల్ల లేటుగా రావడం జరిగింది. ఎందుకంటే అందరినీ సమీకరించుకోవాలి, మాట్లాడాలి, కార్యకర్తలు స్థైర్యం ఇవ్వాలని చెప్తే ఇదేదో ఒక జాగిర్లాగా ఎవరు రాకూడదని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వచ్చిన అతిథులను కూడా గౌరవించకుండా సెటైర్లు వేసి మాట్లాడడం ఎంతవరకు సంస్కారం అని కూడా మీ ద్వారా నేను మాట్లాడుతున్నా. ఒక పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించాలి. పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, ఎక్కడైనా వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నా ప్రతిపక్షం అనే వాయిస్ని గౌరవించాలి. పాలసీ మీద మాట్లాడతాం, ప్రభుత్వం మీద మాట్లాడతాం. మీరు గతంలో ఈ పార్టీలో ఉన్నప్పుడు చిల్లకూరు మండలంలో హెడ్ క్వార్టర్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ బూటకాలతో తొక్కినది వాస్తవమా కాదా? ఒప్పుకోగలుగుతారా? మీరు వాస్తవాన్ని ఒప్పుకోగలుగుతారా? ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒకటి తగ్గింది అనిపిస్తుంది. వాస్తవం అనేది మీకు ఎప్పుడు తగ్గే మాట. వాస్తవాన్ని దాచిపెట్టేస్తున్నారు. ఎక్కడ ఈ పార్టీలో నీకు భవిష్యత్తు రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ఆయనే అలివిగాని మాటలు మాట్లాడుతూ ఉన్నాం. సంస్కార పరిస్థితులను బట్టి నీకు అవకాశం వచ్చింది, కానీ అంత విమర్శించాల్సిన అవసరం లేదు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీలో పుడతారా అన్నప్పుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడేవారు అందరికీ తెలుసు. కాన్స్టిట్యున్సీలో లీడర్లు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు మాత్రం ఒక పార్టీలో ఉంటే అన్నీ మాట్లాడవచ్చు. పాలసీ మీద అన్యాయం జరిగితే ఇది కరెక్ట్ కాదు, ఈ రకంగా మీరు ఇచ్చేస్తే ఇది తప్పు అని చెప్పి మాట్లాడారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో ఈరోజు ఎట్లా ఉంది, ఆ రోజు ఎట్లా ఉంది, వేరే చేసుకుంటున్నారు జనాలు. ఈరోజు దుర్మార్గంగా ఉంది. ఒక సిఐ గారు అయితే కులం పేరుతో మాట్లాడుతున్నారు. సామాజికంగా అదే సామాజిక వర్గం జరిగినటువంటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే నువ్వు ఏ బూతులు మాట్లాడారా, కులంలో ఉండు, నువ్వు ఎట్లా ఆ పార్టీలోకి పోతావని మాట అవసరమా? ఉద్యోగస్తులకు ఉండేవాళ్ళు ఎంతగా ఉందంటే ఆ సిఐ దౌర్జన్యం దమనకాండ ఎంతగా ఉందంటే ఒక్కరు కనబడితే చాలు, ఒక్కరిని వాళ్ళ కోసం మిగతా వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పి సెల్ ఫోన్లో వాళ్ళు కొట్టేది నాకు వినబడాలనే వాతావరణం తీసుకొచ్చి దౌర్జన్యాలు చేస్తారు. మీ చెవికి రాలేదా? ఇది దుర్మార్గం కదా. అసలు కొట్టే హక్కు ఎవరిచ్చారు పోలీసు వాళ్ళకి? 8 నెలలు గడుస్తుంది. యమధర్మపాలన తప్ప ఎక్కడైనా ధర్మపాలన ఉందా? మనం చెప్పుకోవడం కాదు, పబ్లిక్ చెప్పాలి, ప్రజలు చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి పునాది వేసినటువంటి జర్నలిస్టు మీదనే స్టార్ట్ అయింది మొదట పరిపాలన. 5 మంది మీద అక్రమైన కేసులు పెట్టి. మరి ఈ వాతావరణంలో ఒక ముఖ్య అతిథి వచ్చి సంస్కారంగా మాట్లాడిపోతే, వ్యవస్థల మీద మాట్లాడిపోతే, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకుండా మాట్లాడితే మీరు సెటైర్లు వేస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ ఎక్కడ పోలేదు. నీకు భవిష్యత్తు ఇచ్చిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎన్నో కష్టాలు బట్టి వాళ్ళ శ్రమ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆశీస్సులు అన్నీ నీకు ఈరోజు కలిసి వచ్చి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా కావడం జరిగింది. అది కొంచెం మనసులో పెట్టుకొని వచ్చిన వాళ్ళని గౌరవంగా మాట్లాడడం కరెక్ట్ అని కూడా నేను తెలియజేస్తున్నా. జిల్లాని సెటరేట్ చేసేటప్పుడు కందుకూరుని ఒంగోలులో, గూడూరుని నెల్లూరులో కలపడానికి మనం వాతావరణం తీసుకొస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అడుగులు పడడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ రావడం జరిగింది. మాకు కూడా మేము పాజిటివ్గా ఉన్నాం. గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలపాలనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్సీ అవ్వగానే మరి ముఖ్యమంత్రి వర్యులు కూడా లెటర్ పెట్టడం జరిగింది. మీకు కావాలంటే ఆ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
అలాంటి వాతావరణంలో ప్రతిపక్షంగా మీకు మేము ఎక్కడ ఇది చేయమన్నా మా సపోర్ట్ అనేది ఉంటుంది. లేదా మీరు సాధించుకొని ఆ క్రెడిట్ అంటే మీరు కూడా తీసుకోండి, ఎవరేం కాదన్న. అట్లాంటి అందరికి పనికొచ్చే కార్యక్రమాలు చేయాలే కానీ మీరు ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఎమ్మెల్యేగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఎంపిక అయిన తర్వాత గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఎమ్మెల్యే కాబట్టి ఆ వాతావరణం చూడాలి తప్ప ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలకే ఎమ్మెల్యే ఈ విధంగా చూడడం కరెక్ట్ కాదు. మళ్ళీ తర్వాత ఎలక్షన్లో ఏ రకమైన తీర్పు వచ్చిందో మీరు చూశారు. అయినా అలాంటి వాతావరణం తెచ్చుకోకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం. రాజకీయంగా హుందాతనంగా స్వీకరిస్తాం, హుందాతనంగా పోరాడదాం, ఎక్కడ శృతి మించకుండా మాట్లాడదాం. అసలు ప్రశ్నించే గొంతే లేదంటాం కరెక్ట్ కాదు. ముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక పారిశ్రామిక వార్డులో ఆయన చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా చేశారని మాట్లాడారు. ఆయన నోటుకుంటూ మాట్లాడింది. మరి అదేవిధంగా అబ్బురుపరిచే విధంగా ఉందని చంద్రబాబు నాయుడు కూడా వైజాగ్లో జరిగినటువంటి కొన్ని కట్టడాలు చూసి చాలా అబ్బురుపరిచే విధంగా కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు నాడు నేడు కార్యక్రమం స్కూల్ చూస్తే ప్రభుత్వ స్కూల్ ఇంత గొప్పగా తయారని చెప్పి మాట్లాడారు. ఆ రకంగా మంచి వాతావరణంలో వెళ్తున్నారు, మీరు పరిపాలన చేస్తున్నారు, కోట్లాది రూపాయలు తెచ్చి పెడతానని అంటున్నారు. ఓకే, అవే చెప్పండి, మీ అభివృద్ధి భవిష్యత్తులో చెప్పండి. మేము కూడా వెళ్తాం, రాజకీయాల్లో పోటీ చేయాలి కదా, మేము కూడా రాజకీయాల్లో పోతాం, అందరిని అడుగుతాం. ఏమమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు నీకేం జరిగింది అని అడుగుతాం. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీకు అని మాట్లాడారు కదా, ఎంతమందికి వచ్చిందమ్మా? ఈ 8 నెలల్లోనే విమర్శిస్తున్నారు. రేపు కూడా అడుగుతాం, అవి రెండిటితోనే పోదాం. ఎవరికేం జరిగింది? ఒక్కటి, మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కష్టాల్లో ఉండే పేద ప్రజానికం సుఖశాంతులతో ఉన్నప్పుడు మిగతాది రెండోదిగా మనం అభివృద్ధి ఆలోచించాలి. అందరూ సుఖశాంతులతో ఉండాలి, వాళ్ళ అభివృద్ధికి బాటలు మరి పడాలి అనే ఉద్దేశంతో వైద్య రంగం, విద్యారంగం అవి రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అవి ఘాట్లో పడ్డాయి. అదే రకంగా పోర్టులన్నీ కూడా సంపాదించుకున్నారు ఆయన. ఆ పోర్టులో వచ్చే ఆదాయం అంతా డెవలప్మెంట్కి పెడదాం, ఇవి మాత్రం ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలనే మాట్లాడు. అవన్నీ కూడా గతంలో మరి శ్రీలంక అయిపోతుంది, ఇంకో రకంగా అయిపోతుంది, అప్పుల మీద అప్పులు అయిపోయిన ఆయన మాట్లాడి అవన్నీ తెలుసుకొని హామీలు ఇచ్చి ఈరోజు 8 నెలలు గడిచిపోతున్న యమధర్మ పాలనే తప్ప ధర్మపాలన ఎక్కడుందని